బ్యారియర్లు లేని టోల్ విధానం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి బెంగుళూరు హైవేలో రాష్ట్ర పరిధిలో ఈ విధానాన్ని 3 చోట్ల ఏర్పాటు చేయనున్నారు. మంగళగిరిలో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం, ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అంటువ్యాధుల వ్యాప్తి గుర్తించి అరికట్టే దిశగా ముందస్తు హెచ్చరికల వ్యవస్థగా ఈ కేంద్రం పనిచేస్తుంది. అదేవిధంగా కీటకజనిత వ్యాధులపై పరిశోధన చేసి రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచంగా నిలుస్తుంది. రాజకీయ ప్రేరేపిత సైబర్ నేరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నట్లు ఎన్సీఆర్బీ 2024 వార్షిక నివేదికలో వెల్లడించింది. పిడుగుపాటు నుంచి ప్రజలను రక్షించేందుకు ముందుగానే గుర్తించేలా గ్రామాల్లో ఈఎఫ్ఎం ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రాష్ట్రంలోని 4 జిల్లాల నుంచి 16 గ్రామాలను ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు కేంద్ర భాగస్వామ్యంతో నిర్వహించబడుతుంది. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గ్లైడ్ ఆయుధ వ్యవస్థను ఒడిశా తీరానికి చేరువలో విజయవంతంగా పరీక్షించింది. దీనిని ప్రాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ తారా అనే వ్యవస్థ సాయంతో అన్గైడెడ్ అస్త్రాలను అత్యంత ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించగల గైడెడ్ అస్త్రాలుగా మార్చవచ్చు. ఇటీవల ఒక క్రూయిజ్ నౌకలో కనుగొన్నటువంటి హంటర్ వైరస్తో భారత్లో తక్షణమే ముప్పు లేదు అని ఎన్ఐబి డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. యూపీఎస్సి ఐఎఫ్ఎస్ 2025 పరీక్ష ఫలితాలను యూపీఎస్సి విడుదల చేసింది.